శివగురుడు. శివుడే మనకు గురు రూపంలో వచ్చి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అని పరమాత్మ మనకి చాలాసార్లు తెలియజేశాడు, తెలుసుకుంటున్నాం. ఇక్కడ పద్యం ఇచ్చి దానికి అర్థం ఇచ్చారు. ఆ పద్యం చదువుకుని అర్థాన్ని తెలుసుకుందాం. ధరణి లోపల నానా అర్ధతత్వములకు నవ్వలయ్యుండు పరతత్వమెవ్వడెరుగు. శివుడు గురు రూపుడై వచ్చి చెప్పకున్న నవ్యతర యోగి శ్రీ సదానందయోగి. ఇక్కడ శివుడికి కోపం వస్తే, మన మీద శివుడికి కోపం వచ్చిందనుకోండి, గురుడు రక్షిస్తాడట. అంటే గురుడు ఆ శివునికి కోపం ఎలా పోగొట్టాలి, మనం ఎలా నడుచుకోవాలి అనేటువంటి గొప్ప జ్ఞానాన్ని ఆయన ప్రసాదించగలడు. శిష్యుడు ఆచరిస్తే శివుడికి వచ్చిన కోపాన్ని పోగొట్టగలడు. అసలు వాస్తవానికైతే శివుడు నిర్వికారుడు, ఆయనకి కోపం లేదు. కాకపోతే మరి మనం అజ్ఞానం వల్ల చేసేటువంటి ప్రవర్తన కానీ, భగవంతుణ్ణి మర్చిపోవటం కానీ జరిగినప్పుడు ఏమవుతుంది, మనం మర్చిపోయామనుకోండి, మన ఇంట్లో వస్తువు ఉన్నది మనకి మర్చిపోయాం, గుర్తులేదు, చూడలేదు, అప్పుడు మనకు లేనట్లే కదా. మరి గుర్తు చేసుకుని చూసుకుని ఆ వస్తువుని వాడుకుంటే అది మనకి ఉపయోగపడుతుంది. వస్తువే అలా ఉంటే మనల్ని, మన దేహాన్ని, జగత్తుని నడిపేటువంటి పరమేశ్వరుని మర్చిపోయిన వాడి గతి ఏమిటి? అంటే ఆయనకి కోపం లేదు, ఆయన నిర్వికారుడు, ఆయనేమి చెయ్యడు. కానీ మరి అక్కడ శివుణ్ణి మర్చిపోయినప్పుడు అక్కడ శివుడు ఉండడు కదా. మరి ఆ శివస్వరూపం మనకి దూరం అవ్వటమే ఆయనకి కోపం రావటం. మనం దూరం చేసుకున్నాము, ఆయన దూరం అవ్వటం కాదు. ఆయన మన లోపలే ఉన్నాడు. ఉన్నదాన్ని గుర్తించకపోవటమే అక్కడ జరిగినటువంటి శివునికి కలిగిన కోపం. అంటే ఇప్పుడు నిప్పులో చెయ్యి పెట్టామనుకోండి, దాని లక్షణం ఏంటి? కాలుస్తుంది. మనల్ని ఏదో మన మీద కోపం ఉంటే కాల్చటం అని కాదు. అట్లాగే శివుడు మనలో ఉన్నాడు. ఆ శివుడు లేకపోతే దేహం ఏమిటి? శవం. శివం లేకపోతే శవం అని చెప్తారు కదా. మరి ఆ ఉన్న శివుణ్ణి మనం గుర్తించాలి, అనుక్షణం ఆయన్ని సేవించాలి. ఆయనే మనకి దిక్కులాగా, ఆయనే మనతో అన్ని పనులు చేయిస్తున్నట్లుగా భావన చెయ్యాలి. అటువంటి జ్ఞానముతో మసలుకున్న వాడికి భగవంతుని అనుగ్రహం చక్కగా కలుగుతుంది. మరి ఆయన్నే మర్చిపోతే ఆయన లేనట్టే కదా. అంటే శివుడు ఒక కోపం రావటము అంటే దగ్గరుంటే అనుగ్రహించి మనల్ని కాపాడుతూ ఉంటాడు. మనమే దూరం చేసుకున్నాం కనుక మనల్ని రక్షించే వాళ్ళు ఉండరు. అప్పుడు మనకి బాధే కదా. అదే ఆయనకి కోపం కింద ఇక్కడ చెబుతున్నారు. మరి గురువు కూడా ఎంతో దయా సముద్రుడు. సముద్రుడు అంటే అంతము లేని జలనిధిని సముద్రం అంటారు, అనంతమని చెబుతారు. అటువంటి దయ గురువుకి శిష్యుల యందు ఉంటుంది. శిష్యులంటే గురువుకి బిడ్డలతో సమానం. తల్లిదండ్రులకు బిడ్డల మీద ఎంత ప్రేమ ఉంటుందో గురువుకి కూడా వాళ్ళ బిడ్డలైన శిష్యుల మీద అంత ప్రేమ ఉంటుంది. అందుకే వాళ్ళు తప్పు మార్గంలో నడుస్తుంటే సవ్యమైన మార్గంలో నడిపించే వాడే స్వచ్ఛమైన, పవిత్రమైన, సత్యమైన గురువు అంటారు. అటువంటి దయా సముద్రుడికి గనక మనం కోపం కలిగిస్తే ఇంకా ఎవ్వరూ కాపాడలేరు. అంటే శివుడికి కోపం వస్తే ఎలా కోపం పోగొట్టుకోవాలో, శివుని అనుగ్రహం ఎలా పొందాలో దయాసముద్రుడైన గురువు మనకు చెప్తాడు. చెప్పి నడిపించి ఆ అనుగ్రహాన్ని కలిగిస్తాడు. కానీ గురువుకి కోపం తెప్పిస్తే ఆయన ఆ ఆగ్రహానికి మనం గురి కనుక అయితే మనకి జ్ఞానం అందదు. మరి
ఆయన ఆగ్రహాన్ని మనల్ని ఆగ్రహం నుంచి మనల్ని తప్పించేవాడు లేడు. అంటే గురువు కంటే ఎక్కువ ఎవరు లేరు. ఇదే మరి ఆ గురువు యొక్క గొప్పతనం. మరి మోక్షం కోరేవాడు శ్రద్ధ భక్తి శుశ్రూషలు చేస్తూ ఉంటే గురుబోధ లభిస్తుంది. అవన్నీ చేస్తేనే గురు శుశ్రూషలు చెయ్యకపోతే గురువు బోధించడు. ఎందుకంటే వినయం ఉండాలి కదా. ఆ వినయం ఉన్నవాడికే విద్య అబ్బుతుంది. శుశ్రూష చెయ్యాలంటే వినయం ఉంటేనే చేస్తాడు, అహంకారం ఉంటే చెయ్యడు. అందుకని దానికోసం శిష్య సేవ శుశ్రూషలు చేయించుకుని పరీక్షించి బోధలు చేస్తాడు. ఇది మరి అటువంటి గురువు అనుగ్రహం అంటే అది. శివుడు నిర్వికారుడు కనుక అతడు స్వయంగా వచ్చి మనకి బోధ చెప్పలేడు. కనుక ఈ తత్వజ్ఞానాన్ని బోధించి తరింప చేయాలి అంటే గురువు రూపంలో నామరూపాలైన ధరించిన శరీరధారి అయిన గురువు రూపంలో శివుడు వచ్చి మనల్ని రక్షిస్తాడు. మరి ఆ శివుడే మనకు మోక్షానికి కారణమైన బోధను మరి మార్గాన్ని చూపించి నడిపించి ముక్తిని కలిగించగలిగేవాడు గురువు. కనుక శివస్వరూపుడే గురువు. అటువంటి గురువుకి నమస్కారములు, అనంత కోటి నమస్కారములు. అట్లా ఈ చక్కని శ్లోకానికి అర్థం ఇక్కడ ఈరోజు మనం తెలుసుకున్నాం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సర్వం శివం సుందరం. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి.